ఈ 15th నుంచి ఏవైతే పెండింగ్ కొన్ని ఉన్నమాట వాస్తవమో వాటితో పాటు ఈ సాల్వ్ చేసిన అప్లికేషన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో భూభారత్తో వచ్చిన అప్లికేషన్లు, అదే రకంగా సాదా బైనామాలకు సంబంధించిన అంశం కూడా మీ అందరికి చెప్పాల్సింది ఉంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,25,000 అప్లికేషన్లు ఆనాటి ప్రభుత్వంలో వచ్చాయి. వాటిని కూడా ఈ భూభారత్లో మనం క్లియర్ చేస్తామనే ఆప్షన్ ఉంది. ఆనాటి ప్రభుత్వంలోనే ఆ భూభారత్ ఏదైతే సాదా బైనామాలకు సంబంధించింది కోర్టులో స్టే ఉంది. కోర్టులో స్టేని వెకేట్ చేపించాం. స్టేని వెకేట్ చేపించి వాటికి సంబంధించిన అప్లికేషన్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 9,25,000 అప్లికేషన్లకి అన్నిటికీ నోటీసులు ఇచ్చింది. అది కంప్లీట్ అయిపోయింది. వాటిని జస్టిఫికేషన్ వెరిఫై చేస్తున్నాం. కానీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఉదాహరణకి నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి ఉంది. ఈ నేలకొండపల్లిలో 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా, నా దృష్టికి వచ్చింది. మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ ల్యాండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రానైట్ క్వారీల కోసం ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలము లీజుకి ఏదైతే తీసుకున్నారో అది లీజు భూమి. ఈ లీజు భూమికి సంబంధించింది కొంతమంది పెద్దోళ్ళు ఒక సాదా బైనామాని క్రియేట్ చేసి ఈ సాదా బైనామాని పెట్టి దాన్ని ఒక రెగ్యులైజేషన్ చేయమంటే ఎలా చేయగలుగుతాము? అటువంటి వాటిని అది ప్రభుత్వంలో ప్రభుత్వ సంబంధించిన స్థలం కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, వక్ఫ్ బోర్డు ల్యాండ్ కావచ్చు, లేకుంటే దేవాదాయాల భూమి కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించింది వాళ్ళు ఏదైనా కాగితం పెట్టినా ఈ 9,25,000 అప్లికేషన్లో అటువంటి ఏమైనా ఉంటే ఉన్న వాటిని ప్రభుత్వం నాది సాదా బైనామా క్లియర్ చేయలేదని అంటే చేయలేదు, చెయ్యగలిగి న్యాయమైన వాటిని చేయగలుగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలు రైతులు కూడా దీన్ని గమనించాలని నా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నారు. ఎస్, దాంట్లో పెట్టాము. డెఫినెట్ గా దానికి సంబంధించింది కూడా ఇప్పుడే నాకు చెవులో ఇందాక లోకేష్ కుమార్ గారు చెప్పేది అదే. అడ్వకేట్ జనరల్ గారితో కూడా ఒపీనియన్ తీసుకున్నాం. పెట్టడానికి కారణం ఏదో దాన్ని డిస్టర్బెన్స్ చేయడం కోసం కాదు, మళ్ళీ తప్పు జరగొద్దు, ప్రాపర్ ఫార్మేట్ లో పెడదామనే కాన్సెప్ట్ తో పెట్టాం. అది కొంత ప్రజానీకానికి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉందనేది మా నోటీసు కూడా వచ్చింది. దాన్ని కూడా ఎలా పరిష్కరించాలి, ఎలా స్మూతింగ్ చేయాలనేది కూడా అవసరమైతే ఆ ఇచ్చిన జీవో కరెక్షన్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే ఈ సాదా బైనామాలు కానివ్వండి, ఏవైతే ధరణిలో వచ్చిన పెండింగ్ అప్లికేషన్లు కానివ్వండి, భూభారతి వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 9 లక్షల అప్లికేషన్లో ఉన్న ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటినీ ఈ మోస్ట్లీ జనవరి ఎండ్లోపు ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఎన్ని పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయో చూసి దాన్ని బట్టి అప్లికేషన్ ట్రిబ్యునల్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ తప్పకుండా దీని మీద కూడా మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్. అంటే ఆ రష్లో ఎక్కడ తప్పు జరుగుద్దని ఓల్డ్ చేయడం జరిగింది. సో 59కి సంబంధించింది కానీ 58 సంబంధించిన దాన్ని కూడా వీలైన తొందరలో జెన్యూన్ ఉన్న వాటిని క్లియర్ చేస్తాం. ఇలా వెట్ చేయడానికి వ్యవస్థ ఉంది. అంటే జీపీఎల్ వేసాం, గ్రామ పరిపాలక అధికారులను వేసాం, సర్వేర్లను వేసాం, పూర్తి వ్యవస్థని పూర్తిగా పారదర్శకంగా తీసుకొచ్చాం. కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ విల్ టేక్ కాల్. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడు ప్రభుత్వం అంటే గిరిజనుల పక్షపాతి ప్రభుత్వం, పేదోడు పక్షపాతి ప్రభుత్వం, దళితుల పక్షపాతి ప్రభుత్వం. ఏ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో లాక్కోవటం జరగదు. అలా ఏదన్నా జరిగి ఉన్నా కూడా తప్పకుండా అటువంటి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఏదో కాగితాలు చూపించి, ఆధారరహితమైన కాగితాలు చూపించి ఈ భూమి నాది అని టెంట్ వేస్తే అది ఎంతవరకు సమంజసమో నా మీడియా మిత్రులు చెప్పాలి. తప్పకుండా మీరు చెప్పిన స్పెసిఫిక్ కేసుని
ఒకటి రెండు ఏడన్నా ఉంటే వాటిని స్పెసిఫిక్ కూడా ఎంక్వైరీ చేయించి నిజాన్ని ఏంటో నిర్ధారించుకున్న తర్వాత వాటిని క్లియర్ చేస్తాం.